ఈ వీడియోలో గరికపాటి గారి మిడ్ డే మీల్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ గురించి రెండు వ్యూ పాయింట్స్ చాలా బలంగా మాట్లాడుకుందాం. ఓన్లీ వన్ సైడెడ్గా మాట్లాడొద్దు. ఆయన ఏమన్నాడు, చిన్న చిన్న క్లిప్పులు కట్ చేసి ప్లే చేస్తున్నారు. లైక్ పూర్తి స్థాయిలో ఆయన ఏమన్నాడు, దానికి వ్యతిరేకత ఏమొస్తుంది, నా వ్యూ పాయింట్ ఏంటి అని చాలా బలంగా మాట్లాడుకుందాం. అలాగే మీ వ్యూ పాయింట్ ఏంటో కూడా చాలా ఆనెస్ట్గా కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసే వాళ్ళు చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఉంటారు కదా, ఎంతమంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేస్తున్న వాళ్ళు చెప్పండి, ఎంతమంది మీరు చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ కాలేజీల్లో కానీ చదువుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. అప్పుడు మీకు ఈ మిడ్ డే మీల్ కాన్సెప్ట్ వల్ల మీకు అది అడ్వాంటేజ్ అయిందా డిసడ్వాంటేజ్ అయిందా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రివ్యూకి మీ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. సో మీ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి దయచేసి ఆ విషయం పైన కామెంట్ చేయండి. ఎందుకంటే ఎంటైర్ స్టేట్మెంట్ కానీ ఎంటైర్ ఈ డిబేట్స్ కానీ దీని మీదే జరుగుతుంది కాబట్టి, కోర్ కాన్సెప్ట్ ఇదే కాబట్టి అడుగుతున్నా. గవర్నమెంట్ స్కూల్స్లోని మళ్ళీ రిపీట్ చేస్తున్నా, గవర్నమెంట్ స్కూల్స్లో కానీ గవర్నమెంట్ కాలేజీల్లోని చదువుకున్న వాళ్ళకి ఆ మిడ్ డే మీల్ అనే కాన్సెప్టు, మధ్యాహ్నం భోజనం, ఇంకా చెప్పాలంటే మధ్యాహ్న భోజనం అనే కాన్సెప్ట్ మీకు అది ప్లస్ అయిందా మైనస్ అయిందా అనేది కామెంట్ చేయండి. ఓకే, స్ట్రైట్ ఇంటూ ద వీడియోకి వెళ్ళిపోదాం. సో కొంచెం లైక్ చేయడానికి ట్రై చేయండి. వీడియో ఎక్కడైనా నచ్చితే లైక్ చేయండి, కుదిరితే ఒకవేళ హై పాయింట్స్ ఉంటేనే హైప్ ఇవ్వండి, సో దట్ వైడర్ ఆడియన్స్కి వీడియో రీచ్ అవుతుంది. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. ఓకే, గరికపాటి గారు ఏమన్నారా అంటే, ఈ ఎస్పెషల్లీ చాలామందికి అర్థం కావట్లేదు. ఆయన చెప్తుంది గవర్నమెంట్ స్కూల్స్ గురించి. నేను ఈ వీడియోలో ప్రైవేట్ స్కూల్స్ గురించి కూడా మాట్లాడతా, సెకండ్ హాఫ్లో మాట్లాడతా. ఫస్ట్ హాఫ్లో గవర్నమెంట్ స్కూల్స్లో దీన్ని ఫ్రీబీస్ కింద కన్సిడర్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ గవర్నమెంట్ స్కూల్స్లో ఇలాగ మిడ్ డే మీల్ మధ్యాహ్న భోజనం ఇవ్వడం ఆపియాలి. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు, మెజారిటీ ఆఫ్ పిల్లలు చదువుకోవడానికి రావట్లేదు, తిండి తినడానికి వస్తున్నారు, గుడ్లు తినడానికి వస్తున్నారు. సో వాళ్ళకి ఫుడ్ మీద ఉన్న ఫోకస్ స్టడీస్ మీద ఉండట్లేదు. అండ్ అలాగే ఈ పాయింట్ని వదిలేస్తున్నారు. నేను ఇక్కడ ఎవరిని సమర్థించట్లేదు, జరిగినట్టు పూర్తిగా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అలాగే ఇందులో కోర్ పాయింట్ ఏందిరా అంటే, ఇక్కడ ఆ ఫుడ్ ప్రిపరేషన్ దగ్గర టీచర్స్ని అలొకేట్ చేస్తున్నారు, టీచర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. టీచర్స్ చదువు చెప్పడం మానేసి ఎన్ని గుడ్లు వచ్చాయి, ఈరోజు ఎన్ని గుడ్లు పాడాయి ఆ లెక్కలు వేసుకుని వంట చేసే ప్లేస్ ఉంటుంది కదా అక్కడ ఉంటున్నారు, రాదర్ దెన్ టీచింగ్. సో దానివల్ల స్టూడెంట్కి ఇంట్రెస్ట్తో రావట్లేదు, ఆడేదో తినడానికి వస్తున్నాడు, ఫోకస్ ఉండట్లేదు. చదువు చెప్పే టీచర్స్ కూడా అక్కడ ఉండకుండా అక్కడ గుడ్లు లెక్కెట్టుకోవడం, వంటగది దగ్గర ఉండడం, ఆ మానిటరింగ్ దగ్గర ఉంటున్నారు. మొత్తం మిస్లీడ్ అవుతుంది. చదువు తప్ప మిగిలినంతా జరుగుతుంది. ఆల్రెడీ చదువు ఫ్రీయే కదా. సో అలాంటప్పుడు ఈ మిడ్ డే మీల్ అనేది ఎందుకు, ఈ బుక్కులు ఫ్రీగా ఇవ్వడం ఎందుకు, ఈ బట్టలు ఇవ్వడం ఎందుకు ఫ్రీగా, ఇవన్నీ వద్దు. ఓన్లీ చదువు మీద ఫోకస్ పెట్టాలి. పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ క్యారేజ్ కట్టి ఇవ్వాలి, అది వాళ్ళ బాధ్యత. పిల్లలు వచ్చి ఓన్లీ ఫోకస్ స్టడీస్ మీద పెట్టాలి. అలాగే టీచర్స్ కూడా ఓన్లీ ఫోకస్ టీచింగ్ మీద పెట్టాలి తప్ప ఈ లెక్కలు బొక్కల మీద ఉండకూడదు అనేది ఆయన ఉద్దేశం. ఇందులో ఆయన చెప్పిన దాంట్లో ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి, కానీ ఒక్క మొక్కే కట్ చేస్తున్నారు. లైక్ నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన సమర్థించట్లేదు. ఆయన చెప్పిన దాంట్లో కూడా చాలా ఉన్నాయి కాన్ఫ్లిక్ట్స్, అది మాట్లాడతా. ఏమని, స్టూడెంట్స్ పిల్లలు ఓన్లీ ఫుడ్ కోసమే వస్తున్నారు అని మాట్లాడుతున్నారు, కానీ ఆయన టీచర్స్ గురించి కూడా చెప్తున్నారు. టీచర్స్ ఎలా మిస్లీడ్ అవుతున్నారు, ఎలా మిస్లీడ్ చేస్తున్నారు, ఎలాగ టీచింగ్ ఆపేసి ఆ వంటగదిలోని గుడ్లు లెక్క పెట్టుకోవడంలోనే ఉన్నారు. అసలు ఇదంతా ఆపేస్తే ఎవడ పని ఆడు చేసుకుంటారు కదా అనేది ఆయన ఉద్దేశం. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఇందులోని ఫస్ట్ థింగ్, ఈ మిడ్ డే మీల్ కాన్సెప్ట్ అనేది ఓన్లీ ఇక్కడ ఏదో మన రాష్ట్రంలో, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. అసలు ఫస్ట్ ఇండియాలోనే కదా, ఇప్పటికి కూడా చాలా కంట్రీస్లో, డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఇస్తున్నారు. లైక్ చైనాలో కానీ, జపాన్లో కానీ, ఫిన్లాండ్లో కానీ చాలా కంట్రీస్లో. ఎందుకురా అంటే అది వాళ్ళు కూడా ఒక వెల్ఫేర్ స్కీమ్లానే భావిస్తారు. ఇప్పుడు మీరు చదువు నేర్పిస్తే, చదువుతో పాటు ఆ చదువు నేర్చుకోవడానికి వచ్చిన పిల్లలు కడుపు నిండితే, ప్రాపర్ ప్రోటీన్, గుడ్డు ఎందుకు ఇస్తారు, ప్రోటీన్ కోసం, ప్రాపర్ ప్రోటీన్ వాళ్ళకి వెళ్తే వాళ్ళు కూడా చదువుకోవడానికి బలం ఉంటుంది. ఫస్ట్ ఫోకస్ రావాలంటే వాళ్ళకి బలం కావాలి కదా. సో వాళ్ళు మంచిగా చదువుకుంటే వాళ్ళకి మంచి జాబ్లు వస్తే, మంచిగా జాబ్ వస్తే ట్యాక్స్ కడితే రెవెన్యూ ఎవరికి వస్తుంది, దేశానికే వస్తుంది కదా. అందుకే ఇలాంటి కాన్సెప్ట్ పెడతారు. చదువు అనేది చాలా ఇంపార్టెంట్, ఆ బేస్మెంట్ అనేది. సో అందులో ఇలాంటి ఇవ్వడంలో తప్పే లేదు. ఇక్కడ ఎక్కడ మిస్లీడ్ అవుతుందిరా అంటే, అక్కడ టీచర్స్ పని చేసుకోవాలి, టీచింగ్ పని చేసుకోవాలి, స్టూడెంట్స్ పని చేసుకోవాలి. ఇదంతా అలొకేషన్ వేరే డిపార్ట్మెంట్ చేసుకోవాలి.
ఎప్పుడైతే టీచర్స్ని ఇన్వాల్వ్ చేస్తారో అప్పుడు గరికపాటి గారు చెప్పింది కరెక్ట్ అవుతుంది. అక్కడ మిస్లీడ్ అవుతుంది. అది మిస్లీడ్ అవ్వకుండా ఎవడి డిపార్ట్మెంట్ పని ఆడ చేసుకున్నాడు అనుకోండి, అంతా సక్రమంగా జరుగుతుంది. ఎందుకురా అంటే గవర్నమెంట్ స్కూల్కి, సారీ టు సే దిస్, గవర్నమెంట్ స్కూల్కి ఇప్పుడు వెళ్తున్నారు అంటే ఎవరు వెళ్తారు? పూర్ పీపుల్, పూర్ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేపిస్తారు. ఎందుకు? ఫీజు కట్ట అవసరం లేదు కాబట్టి. అంతేనా? పూర్ పీపుల్ అంటే ఏంటి? బిలో పవర్టీ లైన్ ఉన్నోళ్ళు. నేను ఆల్రెడీ ఇంతకు ముందు చాలాసార్లు వీడియోలో చెప్పాను, మనం గొడ్డలు చించేసుకుంటాం. ఇండియా జీడిపి ఫోర్త్, వరల్డ్లో జీడిపి ఫోర్త్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? రోజుకి 550, 570 రూపాయలు. అందులో కూడా మిలియనియర్స్ని తీసేస్తే మన బతుకు ఎంత అంటే 50-55 రూపాయలు. 50-55 రూపాయలతో రోజుకి ఒక 4 మెంబర్స్ ఉండే ఫ్యామిలీ పోషించగలదా? ఫుడ్ పెట్టగలదా? అలాంటి ఫ్యామిలీస్ ఎంతమంది ఉన్నారు? ఇన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. మరి వాళ్ళు పాపం ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయగలరా? ప్రైవేట్ స్కూల్లో నర్సరీకి 1,00,000 అడుగుతున్నారు. నేను కట్టే 1,00,000 మా బుడ్డోడికి, మాట్లాడుతుంది కూడా. సో అలాంటి ఫ్యామిలీస్కి ఎలా ఉంటుంది అంటే, చదువు వస్తుంది, ఆ చదువుకు డబ్బులు కట్ట అవసరం లేదు పాపం. అలానే చాలా ఇంట్లోని ఫుడ్ తినడానికి కూడా ఉండదు, ఒక పూటే తింటారు. అట్లీస్ట్ వాళ్ళ పిల్లల కడుపైన నింపడం కోసమే పంపుతారు. మీరు అక్కడ అనొచ్చు, గరికపాటి గారు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి, అక్కడ ఫోకస్ పోని చదువు పోయిందబ్బా, చదువు పోయినా కూడా కడుపు నిండుతుంది కదా, మీరు ఆ హ్యుమానిటేరియన్ యాంగిల్స్లో కూడా ఆలోచించవచ్చు కదా. సరే చదువుకోవట్లేదు కానీ వాళ్ళు కడుపు నిండుతుంది కదా. కడుపు నిండిన తర్వాత వాళ్ళు ఏదో పని చేసుకుంటారు కదా, లేకపోతే తర్వాత ఎప్పుడైనా ఎవరో ఒకరు నేర్పిస్తారేమో, వాళ్ళ ఇంటి పక్కలో ఏదో, తర్వాత ఏదైనా వస్తుందేమో, మార్పు వస్తుందేమో. అట్లీస్ట్ వాళ్ళు బతుకుతున్నారు కదా, మనం కడుపు కొట్టకూడదు కదా. ఇప్పుడు రిచ్ ఫ్యామిలీస్ ఎవరైనా అక్కడ గవర్నమెంట్ స్కూల్ అడ్మిట్ చేస్తారో, జాయిన్ చేస్తారో? లేదు కదా. పూర్ ఫ్యామిలీస్, బిలో పావర్టీ లైన్ ఉండాలి కదా. వాళ్ళు గడుపు కొడుతూ ఇప్పుడు ఆ మిడ్ డే మీల్ తీసేయాలి అంటే ఎంతమంది కడుపులు కొట్టినట్టు. చెప్పాను కదా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరిస్థితి ఎలా ఉందని. సో వాళ్ళందరూ వాళ్ళ ఆశ ఏంది పాపం? ఫ్రీగా చదువు నేర్పుతున్నారు, దాంతోపాటు ఫ్రీగా ఫుడ్ వస్తే చాలామంది ఫ్యామిలీస్, రోజుకి ఒక పూట తినే ఫ్యామిలీస్, అరే మా బొడ్డోడు అట్లీస్ట్ ఒక పూట ఇప్పుడు ఇక్కడ తింటాడు, నైట్ ఇంకో పూట మనం ఎంత పెరిగాను ఏదో పెట్టచ్చు అనుకున్న వాళ్ళు ఉంటారు. సో ఆ యాంగిల్లో ఆలోచించాలి కదా. ఆయన ఆ యాంగిల్లో ఆలోచించకుండా తీసేయాలి అంటే తీసేయాలి అనకూడదు. ఎప్పుడైనా ఫిక్స్ ఇవ్వాలి. అక్కడ ఫిక్స్ అయింది, ఎవడ పని అది పర్ఫెక్ట్గా చేసుకున్నారు అనుకోండి, స్టూడెంట్స్ మంచిగా చదువుకుంటారు, లంచ్ టైంలో తింటారు, మళ్ళీ చదువుకుంటారు. టీచర్స్ వస్తారు, టీచింగ్ చేస్తారు, వీళ్ళతోనే ఉంటారు. వాళ్ళ పని వంటగది, ఈ డిపార్ట్మెంట్ ఏదైనా ఎక్స్క్లూజివ్గా అదే చేసుకొని మిగిలిన ఇన్వాల్వ్ చేయకూడదు. అప్పుడు ప్రాబ్లం ఏమొస్తుంది? రాదు కదా. అవునా కదా. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో కూడా డబ్బులు దొబ్బి ఫుడ్ పెట్టేవి ఉన్నాయి. అక్కడెక్కడ టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండదే. అక్కడ ప్రైవేట్ స్టూడెంట్స్ని ఎవరిని ఏమనట్లేదే. వాళ్ళు చదువుకో, మంచి ఫుడ్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ పెడుతున్నారని చెప్పిపోతున్నారు అనట్లే కదా. డబ్బులు కడుతున్నారు గివెన్ దట్. కానీ ఎందుకు అక్కడ ఆర్గనైజ్డ్గా నడుస్తుంది కదా. అలాగే ఇక్కడ రూట్ కాజ్ ఏం జరుగుతుందిరా అంటే, టీచర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇందులో టీచర్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా కరెక్ట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. సో అది చాలామందికి నచ్చలేదు ఆయన స్టేట్మెంట్లు. ఇది ఇప్పుడు నేనేమంటే, గరికపాటి గారు ఇంత గట్టిగా మాట్లాడారు కదా, ఈ ఫీజుల గురించి, ఇది తీసేయాలి, మిడ్ డే మీల్ తీసేయాలి, బుక్కులకి డబ్బులు ఇవ్వకూడదు, వీటికి బట్టలకి డబ్బులు ఇవ్వకూడదు, చదువు ఒక్కటే ఇవ్వాలి అని ఆయన మంచి కోర్ పాయింట్తోనే చెప్పారు కదా. నేను గురువు గారిని ఏమంటున్నానంటే, మీరు ఇలాగే ప్రైవేట్ స్కూల్ ఆర్గనైజేషన్ని ఎందుకు నిలదీయట్లేదు? మీరు ఇప్పుడు ఎలా అయితే గట్టిగా మాట్లాడారో, స్టూడెంట్స్కి ఫోకస్ అంతా స్టడీస్ మీద ఉండాలన్నారు కదా, మరి ప్రైవేట్ స్కూల్లో ఫోకస్ స్టడీస్ మీద ఉంటుందా? వాళ్ళకి అసలు ప్రాపర్ ప్లే గ్రౌండ్ అయినా ఉంటుందా? ప్లే గ్రౌండ్ అనేది ఒకప్పుడు మ్యాండేటరీ, ప్లే గ్రౌండ్ కూడా ఉండట్లేదు. అవన్నీ కాదు గురుగారు. ఎల్కేజీకి, నర్సరీకి 1,00,000 రూపాయలు దొబ్బుతున్నారు మినిమం. ఎందుకు అంత తీసుకుంటున్నారు? గవర్నమెంట్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ప్రాపర్గా మానిటర్ చేసి దాన్ని రెగ్యులైజ్ చేయాలి. ఎందుకు 1,00,000 రూపాయలు ఇక్కడ ఏబీసీడీలు చెప్తున్నారు, అక్కడ ఏబీసీడీలు చెప్తున్నారు, అక్కడ అన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ వితౌట్ ప్లే గ్రౌండ్స్ ఏమి ఇస్తున్నారు అని ఈ విషయం మీద అడిగి ఉంటే చాలామంది మిమ్మల్ని సమర్థించేవాళ్ళరే. కరెక్ట్గా మాట్లాడారు గురువుగారు. ఎందుకంటే ఇండియాలో పూర్ పీపుల్ ఎంతమంది ఉంటారో, మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అలానే ఉంటారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర పూర్ పీపుల్ ఎలా అయితే సఫర్ అవుతున్నారో, ఈ కార్పొరేట్ దందాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అలాగే సెపరేట్ అవుతున్నారు. వాళ్ళకు చాయిస్ ఉండట్లేదు. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి? అటుకి వెళ్ళారు, ఇటుకి వెళ్ళారు. కార్పొరేట్ స్కూల్లోకి జాయిన్ చేద్దామంటే నర్సరీకి 1,00,000 రూపాయలు అప్పులో సొప్పులో చేసి చేయాలి. అక్కడ ఏమో ప్రాపర్గా చదువు చెప్తారంటే ఏం ఉండదు, అంత హంగామా బయట నుంచి. పోనీ అట్నుంచి ఇటు గవర్నమెంట్ స్కూల్కి చెప్పిద్దామంటే మళ్ళీ నామోషి. ఇప్పుడు మళ్ళీ మీలాంటి వాళ్ళు మిడ్ డే మీల్ కూడా తీసేయాలి, ఇవి తీసేయాలి అంటే ఎందుకు రా ఈ లొల్లి అని చెప్పి అసలు అక్కడ కూడా వెళ్ళరు.
సో ప్రాబ్లం అన్ని దగ్గర ఉంది. సో మీరు అడ్రస్ చేయాలనుకున్నప్పుడు ఒక కోర్ పాయింట్కి ఇది ఎడ్యుకేషనల్ సిస్టమ్ మీద మీరు అడ్రస్ చేస్తున్నారు కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ మీద కూడా అడ్రస్ చేయాల్సినవి చాలా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ కంటే. ఇది మీరు ఒక పాజిటివ్ యాంగిల్లో ఆలోచిస్తే గవర్నమెంట్ ఇంకా మంచిదే చేస్తుంది. ఏ గవర్నమెంట్ అయినా పిల్లలకి ఫీజు ఫ్రీ, పిల్లలకి మిడ్ డే మీల్ ఫ్రీ, పిల్లలకి బుక్స్ ఫ్రీ, మంచిదే కదా. బిలో పావర్టీ లేని వాళ్ళు వస్తారు, మంచిగా చదువుకుంటారు, అభివృద్ధి చెందుతుంది. అక్కడ బొక్కలు ఉండాల్సిన చిన్న చిన్న ఏ డిపార్ట్మెంట్ ఒకటి చేసుకుంటే సరిపోతుంది. ప్రైవేట్ స్కూల్లో జరుగుతున్న దందా మీద మాట్లాడచ్చు కదా. గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఏం చేశారు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఏం చేశారు చెప్పండి. అలా ఏం ఉండదు. ఇది నేను నా రియల్ టైంలో జరిగిన ఎగ్జాంపులే చెప్తా. 6th క్లాస్లో 5th క్లాస్లో నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు ప్రైవేట్ స్కూల్. ఆ అబ్బాయి చాలా 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 పేదవాడు, మదర్ లేరు, ఒక అక్క, మనోడు, వాళ్ళ నాన్న లేబర్, చిన్న ఇంట్లో ఉండేవారు. వాళ్ళ అక్కని గవర్నమెంట్ స్కూల్, ఈ అబ్బాయిని ప్రైవేట్ స్కూల్లో పెట్టాడు. బాగా చదువుతాడు. చదివిన తర్వాత 6th క్లాస్లో మానేసి గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళాడు. ఎందుకంటే డబ్బులు కట్టలేక. అండ్ అప్పుడు కూడా ఫుడ్ ఫ్రీ. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒక పూట తినడానికి ఉండేది కాదు. నేను క్యారేజ్ కట్టుకొని 5th క్లాస్లోని తీసుకెళ్ళినప్పుడు వంకాయలు ఉంటే నాకు నచ్చకపోతే పారేస్తుంటే అలా పారేయకూడదని చెప్పి మంచిగా తినేవాడు. మాకు ఇది ఉండట్లేదు, అలా పారేయకూడదు, ఫుడ్ వాల్యూ గురించి చెప్పేవాడు. నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత అర్థమైంది. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు వాళ్ళ పరిస్థితి చూసినాడు. తర్వాత మంచిగా గవర్నమెంట్ స్కూల్లోనే కంటిన్యూ అయ్యాడు. 10th క్లాస్ ఇంకా నాకన్నా మంచిగా వచ్చిన స్కోరు. తర్వాత మంచిగా సెటిల్ అయ్యాడు. ఇప్పుడు ఒక లెక్చరర్ అయ్యాడు. ఇదంతా ఎందుకు జరిగింది? ఇప్పుడు ఆ పిల్లోడి పరిస్థితి ఎలా ఉంది? ఆ పిల్లోడి పరిస్థితి ఒక రోజుకు ఒక పూట కూడా తిండి తినలేని పరిస్థితి వాళ్ళ ఇంట్లో. అందుకని గవర్నమెంట్ స్కూల్ ఆప్ చేసుకున్నాడు. అక్కడ కడుపు నిండింది. అలాగే విద్యను నేర్చుకున్న తర్వాత కాలేజీల్లో కూడా గవర్నమెంట్లోకి వెళ్ళాడు. అదంతా అయిపోయిన తర్వాత ఆ విద్యతోనే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు మంచిగా సంపాదిస్తున్నాడు, మంచిగా లైఫ్ని లీడ్ చేసుకున్నాడు, ట్యాక్స్ కూడా కడుతున్నాడు. ఇదే కదా సైకిల్ గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేసేదైనా. వెల్ఫేర్ అయినా, ఫ్రీ అయినా, ఏదైనా ఇదే కదా. సో మీరు అలా ఆ యాంగిల్లో ఆలోచించండి. చాలామంది, చాలా వేల లక్షల మంది ఉన్నారు ఇలాగ. మీరు మిడ్ డే మీల్ మీద పడితే అది తప్పు గురుగారు. దిస్ ఈజ్ కంప్లీట్లీ మై వ్యూ పాయింట్. మీ వ్యూ పాయింట్ ఏంటో చాలా బలంగా కామెంట్ చేయండి. మీరు ప్రశ్నించాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ప్రశ్నించాలంటే 1,00,000 ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ మీద. దాని గురించి ప్రశ్నించండి. ఆ బిల్డింగ్ ఫండ్లు ఏందో, ఆ 1,00,000, 2 లక్షలు ఏందో, మినిమం ప్లే గ్రౌండ్ లేకపోవడం ఏందో, ఆ లోపల హడావిడి ఏందో అది మాట్లాడాలి మీరు. ఆ పైసలన్నీ ట్రస్ట్కి వెళ్తున్నాయి, ట్రస్ట్ నుంచి యాడికి వెళ్తున్నాయి, నిజంగా వీళ్ళు వెల్ఫేర్కి వెళ్తున్నాయా, వేరే వాళ్ళ జోబులకి వెళ్తున్నాయా, ఇవి కదా మీరు మాట్లాడాలి. ఇవి మాట్లాడుంటే బాగున్ను. మాట్లాడడానికైనా ట్రై చేయండి. సో మీకేమనిపిస్తుందో మళ్ళీ ఇంకోసారి ఆనెస్ట్గా కామెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.